అందరికీ స్వాగతం. శిక్షా పర్వ్ 2024 శుభాకాంక్షలు కూడా. మనకందరికీ తెలుసు, నూతన జాతీయ విద్యా విధానము 2020లో ప్రారంభమైంది. ఈ ఏడాదికి అది 4 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటుంది. సో నూతన విద్యా విధానము చాలా అంశాల్లో తన యొక్క ప్రతిపాదనలు ఇవ్వడము, వాటిని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఫౌండేషన్ లిటరసీకి, వొకేషనల్ ఎడ్యుకేషన్కి, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్కి, ఈ ఐసీటీని ఇంటిగ్రేట్ చేయడం, ఇలాగ చాలా అంశాలని, అందులోనూ వికసిత భారత్ లక్ష్యంగా ఇండియనైజ్డ్ కంటెంట్ని, అంటే భారతదేశాన్ని యొక్క గొప్పతనాన్ని తెలియజేసే అంశాలని మన కంటెంట్లో, కరికులంలో చేస్తున్నారు. అదేవిధంగా కరికులం ఫ్రేమ్వర్క్ జరిగి ఇప్పుడు 6th క్లాస్కి అన్ని టెక్స్ట్ బుక్లు రావడం జరిగింది. నెక్స్ట్ ఇయర్కి మిగిలిన పుస్తకాలు కూడా వస్తాయని ఆశిస్తున్నాం. సో ఈ సందర్భంగా శిక్షా సప్తాహ్ అనే కార్యక్రమాన్ని జూలై 22 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించవలసిందిగా కేంద్ర ప్రభుత్వం నుంచి, అదేవిధంగా మన రాష్ట్ర విద్యాశాఖ నుంచి కూడా మనకు ఆదేశాలు అంది ఉన్నాయి. సో దీని యొక్క ప్రధానంగా ఓవర్వ్యూ ఏమంటే, ఎన్ఈపి ఎలా ఉంది, ఎలాగా అది ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ లాగా మనం ఇంప్లిమెంట్ చేశాము, అది ఎలా పనిచేస్తుంది, దాంట్లో స్టేక్ హోల్డర్స్ వాళ్ళలో ఉన్నటువంటి పాజిటివ్నెస్ ఏంటి అనే అంశాలని చర్చించడం అనేది ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఇందులో 7 రోజులు మన కార్యక్రమాలు నిర్వహించవలసి ఉంటుంది. పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ఒక ప్రణాళికను రూపొందించుకొని, అంటే ఆయా పీరియడ్లో టీచర్స్ పిల్లల్ని తీసుకొని వాళ్ళ దగ్గర యాక్టివిటీ చేయడమా, లేదా మధ్యాహ్నం వరకు యాక్టివిటీస్ని ప్లాన్ చేసుకొని చేయడమా అనేది, లేదా లాస్ట్ 2 పీరియడ్లు తీసుకొని ఈ కార్యక్రమం నిర్వహించాల్సిన చేయడం అనేది హెడ్ మాస్టర్ కమిటీ ద్వారా నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. కానీ తప్పనిసరిగా ఇది చేయవలసినటువంటి అవసరం. ఎందుకంటే ఆ రోజు ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ, ఒక డాక్యుమెంట్ రూపంలో కానీ మనము ఇచ్చినటువంటి గూగుల్ ఫామ్లో నమోదు చేయవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి అంతేకాకుండా మనం విద్యాశాఖలో మనం అనుసరిస్తున్నటువంటి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఎలా ఉంది, దాని యొక్క అభివృద్ధి ఎలా ఉంది, పిల్లల్లో ఇది ఎలాగా ఇంప్లిమెంట్ చేస్తున్నది అనే అంశాలు మనం తీసుకోవడానికి ఒక అవకాశంగా మనం భావించాలి. మొదటి రోజు అంటే మండే, ఈరోజు టీఎల్ఎం డే అని అంటాం. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అనేది ఈరోజు మనము ప్రదర్శించే రోజు అనమాట. సో ఇది క్లస్టర్ వైజ్ చేయొచ్చు, లేదా అదే స్కూల్లో అన్ని సబ్జెక్ట్స్ వాళ్ళు కూడా దీన్ని చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా సైన్స్ టీచర్స్కి ఇది చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం అనమాట. సో ప్రతి ఒక్క సైన్స్ టీచర్ కూడా సో తనకున్నటువంటి లోకల్ రిసోర్సెస్ని తీసుకొని ఆ లోకల్ కాంటెక్స్ట్లో మన టీఎల్ఎంని రూపొందించుకొని ప్రదర్శించవలసి ఉంటుంది. సో ఉదాహరణకి ఎన్సిఎఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ టీఎల్ఎం గురించి చాలా ఇన్సిస్ట్ చేస్తుంది. టీఎల్ఎం తప్పకుండా వాడాలని, అది సిలబస్కి అనుగుణంగా, లేదా పెడగాలజికల్ ప్రాక్టీసెస్కి, అసెస్మెంట్కి, క్లాస్ రూమ్ ప్రాక్టీసెస్కి, లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడానికి ఈ టీఎల్ఎం అనేది తప్పకుండా వాడాలి అని నిర్దేశించడం జరిగింది. అందువల్ల టీఎల్ఎంని మనం తప్పకుండా తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత టీఎల్ఎం ఇంపార్టెన్స్ మనకు అందరికీ తెలిసిందే. అందులో ముఖ్యంగా లెర్నింగ్ని ఇది ఎన్హాన్స్ చేస్తుంది. ఇంప్రూవ్డ్ యాక్సెసిబిలిటీ, అంటే యాక్సెసిబిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. సస్టైనబిలిటీ, అంటే ఎన్విరాన్మెంటల్గా మనం లోకల్ రిసోర్స్తో చేస్తున్నాం కాబట్టి ఎన్విరాన్మెంటల్గా సస్టైనబిలిటీని కూడా ఇస్తుంది. స్కిల్ కూడా డెవలప్ అవుతుంది. పిల్లల్లో ఆ మోడల్ చేసేటప్పుడు స్కిల్ డెవలప్ అవుతుంది. సో ఇక్కడ మనం 2 రకాలుగా నిర్వహించవచ్చు. ఒకటి, మన దగ్గర ఉన్నటువంటి టీఎల్ఎంని అంతా ప్రదర్శించడం ఒక పార్ట్. రెండో పార్ట్, మన పాఠ్యపుస్తకాల్లో ఉన్నటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో, వాటికి కొత్తగా టీఎల్ఎంస్ కూడా మనము తయారు చేసుకోవడం. ఎందుకంటే మనకు అన్ని బుక్స్ ఈసారి మారాయి కాబట్టి, సో ఆ పుస్తకాలకు అనుగుణంగా మన దగ్గర టీఎల్ఎం లేకుండవచ్చు. అందువల్ల ఈ పార్ట్ కూడా చేయొచ్చు. అంటే మధ్యాహ్నం వరకు మన టీఎల్ఎంస్ తయారు చేసుకొని మధ్యాహ్నం నుంచి కూడా మనము దీన్ని ప్రదర్శింపజేయవచ్చు. సో ఇది టీఎల్ఎంని మనం ప్రొక్యూర్ చేయడానికి, అంటే కొనకుండా, లేదా ఎవరైనా చేసింది మనం వాడుకోకుండా సొంతంగా పిల్లల ద్వారానే తయారు చేయించి దీన్ని పెట్టుకోవడం మంచిది. ఇవి ఏమేమి చేయొచ్చు అంటే, ఇక్కడ మనం
కొన్ని స్టాల్స్ని కూడా ఏర్పాటు చేయమని చెప్పారు, స్పెషల్ స్టాల్స్. అదేవిధంగా జాదీ పితార, తర్వాత మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ మన స్కూల్లో ఉంటే వాటిని డెమాన్స్ట్రేట్ చేయడము, లిటరరీ డిస్ప్లేస్ అంటే పోస్టర్స్ లాంటివి, టీచర్ కనుక టీఎల్ఎం ఉంటే దాన్ని ఇవ్వడము, లేదా మీరు ఏదైనా ఒక క్లాస్ని డెమాన్స్ట్రేషన్ రూపంలో ఇవ్వడం. ఉదాహరణకి బయాలజీ టీచర్ ఉంటారు, ఆయన లంగ్స్ కానీ కిడ్నీస్ కానీ అలాంటివి తీసుకొని వచ్చి డెమాన్స్ట్రేషన్ ఇవ్వచ్చు. సో వాటి గురించి స్పెషల్ స్టాల్స్ అంటే ఏంటి, సో వాటి గురించి డీటెయిల్గా ఈ స్లైడ్స్లో ఇవ్వడం జరిగింది. సో ఈ పవర్ పాయింట్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను కాబట్టి లింక్ని మీరు అక్కడ తీసుకొని దీన్ని వాడుకోవచ్చు. ఇది అన్ని గ్రేడ్ల వారికి జరుగుతుంది. సెకండరీ గ్రేడ్కి, మిడిల్ అండ్ సెకండరీ గ్రేడ్స్కి, ఫౌండేషన్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి, ప్రిపరేటరీ స్టేజ్లో ఉన్న వాళ్ళకి, ఇలాగ 4 విభాగాలుగా ఇద్దరు. అంటే పాఠశాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రేడ్కి, ప్రతి ఒక్క క్లాస్ కూడా ఈ ప్రోగ్రామ్ అనేది నిర్వహించాలి. తర్వాత ఎవరెవరికి ఎలాంటి ప్రోగ్రామ్ చేయొచ్చు, పోస్టర్స్ తయారు చేయడము, పజిల్స్ తయారు చేయడము, ఇలాంటివి 3D మోడల్స్ తయారు చేయడము. నెక్స్ట్ అదేవిధంగా పోస్టర్స్ ఇలాగ తయారు చేసాము. సో ఇది పిల్లల దగ్గర మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా సెకండరీ పిల్లలకి గేమ్స్, టాయ్స్ మేకింగ్, పపెట్స్, స్టోరీ కార్డ్స్ తయారు చేయడం, చార్ట్స్ మేకింగ్, సో ఇవన్నీ కూడా మనము చేయవచ్చు. సో అలాంటివి కొన్ని ఇవి. ప్రిపరేటరీలో ఫుడ్ అండ్ వెజిటేబుల్స్, లోకల్ మార్కెట్, మై ఫ్యామిలీ అలాంటి వాటిని మనం చార్ట్స్ మేక్ చేయొచ్చు. అంటే ఒక అట్టముక్క పైన తల్లిదండ్రుల బొమ్మలు, సోదరుడు అంటే బ్రదర్ అండ్ సిస్టర్ బొమ్మలు లాంటివి వేసి అది ఫ్యామిలీ లాగా కట్ చేసి అతికించడము, లేదా ఫ్యామిలీ ట్రీ లాగా కట్ చేసి దానికి కలర్స్ నింపి వాళ్ళని వేయడము, ఇలాంటివి పిల్లలకి బాగా ఇష్టంగా ఉంటాయి. సో అలాంటి యాక్టివిటీస్ని చేయించడం. లేదంటే మన దగ్గర మైనం లాంటిది కానీ, అంటే వ్యాక్స్ లాంటిది కానీ, లేదా బంకమట్టి లాంటిది కానీ ఉంటే వెజిటేబుల్స్ లాంటివి తయారు చేయించి దానికి కలరింగ్ ఇవ్వచ్చు. సో ఇలాంటివన్నీ కూడా మనం దీని ద్వారా చేయొచ్చు. నెక్స్ట్ డే 2లో FLND అది. సో FLND వచ్చి ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ అంటాం. సో ఇది ఆల్ లాంగ్వేజెస్ అండ్ మ్యాథ్స్ టీచర్స్కి చేయవచ్చు. అంటే ఆ రోజు ఒక అవేర్నెస్ని క్రియేట్ చేసి స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అవేర్నెస్ క్రియేట్ చేయడము. అంటే మన స్కూల్లో, మన క్లాసెస్లో పిల్లలు ఎవరు ఇట్లాగా ఫైనాన్షియల్ లిటరసీ అండ్ మ్యాథ్స్లో వీక్ అయి ఉన్నారో వాళ్ళని తీసుకొని వాళ్ళకు ఉపయోగపడేటువంటి TLMs లాంటి దాన్ని మనం తయారు చేసుకోవడం, పోస్టర్స్ ప్రిపేర్ చేసుకోవడం, అంటే రీడింగ్ కార్డ్స్ తయారు చేసుకోవడం చేయొచ్చు. ఇక్కడ చూడండి, లలిత గారు ఈమె అనంతపూర్లో ఉంటారు, ఆమె తయారు చేసినటువంటి రీడింగ్ కార్డ్స్ ఇవి. అదేవిధంగా నాగరాజు గారు ఫ్రమ్ వేలూరు, సో వారు తయారు చేసినటువంటి హిందీకి సంబంధించినటువంటి పోస్టర్స్. ఇవి పిల్లలకి రీడింగ్ కోసం చాలా ఉపయోగపడతాయి. సులభంగా పిల్లలు వీటికి, ఇవి అట్రాక్టివ్ కూడా ఉన్నాయి కాబట్టి సులభంగా తయారు చేసుకోవచ్చు. అలాగే రమణ గారని మొన్న రీసెంట్గా చనిపోయారు, చిత్తూరుకి చెందినటువంటి, సో వాళ్ళందరూ కూడా దీనిపైన చాలా కృషి చేస్తున్నారు. సో వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసి ఈ కార్డ్స్ని కూడా మీరు వాళ్ళ పర్మిషన్తో వాడుకోవచ్చు, లేదా ఇలాగే మనము తయారు చేయించి ఇక్కడ వాడుకునే అవకాశం ఉంది. తర్వాత 3వ రోజు అంటే స్పోర్ట్స్ డే. ఆ రోజు అంటే పిల్లల్లో ముఖ్యంగా శారీరక దృఢత్వాన్ని పెంచేటివి, అదేవిధంగా NSS లాంటి యాక్టివిటీస్, మనకి యూత్ అండ్ ఈకో క్లబ్స్ అనేటివి ఉన్నాయి. ఆ యూత్ మెంబర్స్ని తీసుకొని వాళ్ళకి గేమ్స్ లాంటివి పెట్టడం. అదేవిధంగా దేశానికి సంబంధించి ఇప్పుడు ఒలింపిక్స్ ఉన్నాయి. సో ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి క్రీడాకారుల చిత్రాలు తీసుకొని దాన్ని ఒక ఆల్బమ్ లాగా తయారు చేయడం, వాళ్ళ గురించి తెలుసుకోవడం, అందులో జరిగే గేమ్స్ ఏమేమి ఉన్నాయి, వాటి రూల్స్ చెప్పడం. సో ఇలాంటి యాక్టివిటీస్ కూడా ఇక్కడ మనము నిర్వహించవచ్చు. కల్చరల్ డే అంటే ఆ రోజు యూనిటీ అండ్ డైవర్సిటీకి సంబంధించినటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ని రూపొందించుకొని పిల్లల దగ్గర చేయించడం. అంటే కల్చరల్ డే అంటే ఏదో ఒక పాట పెట్టి డ్యాన్స్ చేయడం అనేది కాకుండా, సో జాతీయ సమైక్యత కోసం ఉన్నటువంటి పాటలు, చిన్న నాటికలు,
సో ఇలాంటివన్నీ కూడా ఆ రోజు వేయించవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా స్కిల్లింగ్ అండ్ డిజిటల్ ఇనిషియేటివ్ డే అంటాము. అంటే స్కూల్లో మనకి ట్యాబ్స్ ఉన్నాయి, ప్యానల్స్ ఉన్నాయి. సో వీటిని వాడడము, వాటిపైన పిల్లలకి టీచ్ చేయడము. తర్వాత మన దగ్గర సిస్టమ్స్ ఉంటే ఇప్పుడున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన కొన్ని టెక్నిక్స్ని వాళ్ళకి నేర్పించడం, పవర్ పాయింట్ మేక్ చేయడము, పోస్టర్ మేక్ చేయడము, తర్వాత వచ్చి క్విజ్ లాంటివి ప్రిపేర్ చేయించడము, ఇలాంటివన్నీ కూడా పిల్లలకి నేర్పించవచ్చు. తర్వాత ఈకో డే 6th ఆ రోజు మనకి ఈకో క్లబ్స్ని అందరూ స్కూల్స్లో ఎస్టాబ్లిష్ చేయండి. తర్వాత ఎన్జీసీ ద్వారా ఈ యాక్టివిటీస్ జరుగుతుంటాయి, నేషనల్ గ్రీన్ కాప్ ద్వారా. సో ఆ టీం సభ్యులు కూడా దీనిపైన ఇనిషియేట్ తీసుకుంటున్నారు. ఈకో క్లబ్స్ ద్వారా ఆ రోజుకి మినిమం ఒక 10 మంది దగ్గరైనా మనము ప్లాంటేషన్, అంటే 10 మంది తల్లుల దగ్గర ఒక ప్లాంటేషన్ అనే దాన్ని నిర్వహించి ఆ రోజు పాఠశాలలో మొక్కలు నాటి దానికి తల్లి పేరుని పెట్టాల్సిందిగా కోరుతున్నాను. ప్లాంట్ ఫర్ మదర్ అన్నారు. సో ఆ విధంగా చేయడం, ఆ రోజు గార్డెనింగ్ వర్క్ చేయడం, ప్లాంట్స్ యొక్క ఇంపార్టెన్స్ గురించి తెలియజేయడం, ప్లాంట్స్ని చూస్తూ డయాగ్రామ్స్ చేయడం, దానికి సంబంధించి ఏ పనైనా కూడా మనం ఆ రోజు చేయొచ్చు. ఆ రోజుకి ఈగో క్లబ్స్ అన్ని స్కూల్స్లో కూడా ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చివరి రోజు సండే అన్నారు, అది మార్చే అవకాశం కూడా ఉంది. ఆ రోజు కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేయాలి. ఎస్ఎంసి పీటీఏ సభ్యులను తీసుకొచ్చి సో పిల్లలతో సహపంక్తి భోజనం లేదా తిథి భోజనం అంటాం. సో అది చేయవలసి ఉంటుంది. అదేవిధంగా పిల్లల్లో మనం చూస్తున్నటువంటి ఈ సోషియో ఎమోషనల్ స్కిల్స్, అంటే సోషియో ఎమోషనల్ ఫీలింగ్స్ని మనం వాళ్ళతో పంచుకొని వాళ్ళల్లో అలా మార్పులు తీసుకొని రావాలి. అంటే చాలామంది పిల్లలు రకరకాల ఎన్విరాన్మెంట్ నుంచి, రకరకాల ఇంటి వాతావరణం నుంచి వచ్చి ఉంటారు. కొంతమందికి పేరెంట్స్ ఉంటారు, కొంతమందికి సింగిల్ మదర్ సింగిల్ పేరెంట్ ఉంటారు. సో వాళ్ళ యొక్క పరిస్థితులు, కొంచెం చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కొంచెం డిఫరెంట్ ఎన్విరాన్మెంట్లో పెరిగే వాళ్ళు ఉంటారు. ఈ మధ్యకాలంలో గంజాయి ఇలాంటివన్నీ మనం స్కూల్స్ ఎన్విరాన్మెంట్లో కూడా చూస్తున్నాం. సో అలాంటి అంశాల గురించి కూడా ఆ రోజు చర్చించి సో పిల్లల్ని సరైన మార్గంలో తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా 7 రోజులు ఈ కార్యక్రమాలను మనము నిర్వహించి వీటిని డాక్యుమెంట్ చేసి మనం ప్రభుత్వం ఇచ్చినటువంటి గూగుల్ ఫామ్లో ఈ ఫొటోస్ అన్నీ కూడా మనము లోడ్ చేయవలసి ఉంటుంది. సో శిక్షా సప్తాహ్ నిర్వహించడం వల్ల ఎన్ఈపిని మళ్ళీ మనం ఒకసారి గుర్తు చేసుకున్న వాళ్ళు అవుతాము. సో ఏదైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకొని మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చి ఉంటుందని ఆశిస్తున్నాను. సో దీన్ని ఇతరులకు షేర్ చేయడం ద్వారా వారు కూడా శిక్షా సప్తాహంలో పాల్గొనే అవకాశాన్ని కల్పించండి. అదేవిధంగా దీనికి 100 లైక్స్ టార్గెట్ పెట్టాను. దయచేసి లైక్ కూడా చేయవలసిందిగా కోరుకుంటున్నాను.